పోగ్రి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క రోజైనా డ్యూటీ చేయరా అని చెప్పి. అలాగే నేను జగన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క రోజైనా ప్రజాపాలకుడుగా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండండి. ఇష్యూ ఏంటంటే గత గవర్నమెంట్ లో చేసిన అర్థమైన పనుల వల్ల తీసుకున్న పనికిమాలిన డెసిషన్స్ వల్ల కరెంట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేను ఆ డీటెయిల్స్ లో కలదలుచుకోలేదు, ఎందుకంటే నాకే బీపీ రైజ్ అయిపోద్ది. ఎందుకంటే ఒక 100 రూపీస్ కట్టే కరెంట్ బిల్లు 500 1000 రూపాయలు అయితే ఎవరికైనా రక్తం మరిగిపోద్ది. స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి, కరెక్ట్ గా వెతికితే గవర్నమెంట్ చేసేటప్పుడు మీకు కూడా బాగానే కనపడతాయి. యాజ్ అపోజిషన్ పార్టీగా లేకపోతే రూలింగ్ పార్టీగా మీరు ఎన్నో డిబేట్లు చేసుకోండి, మీరు ఫైట్ చేసుకోండి, అప్పుడు కాదండో నేను ఇంటర్ఫియర్ అవ్వను. కాకపోతే కరెంట్ బిల్లుల మీద నేను చూసా వీళ్ళు ధర్నా చేస్తారు. అదేంటో కామెడీగా 2019 నుంచి ఇప్పటివరకు కరెంట్ బిల్లు ఎలా పెరిగాయి అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు మళ్ళీ ఆ డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. వీళ్ళు నిజంగా ధర్నా చేస్తున్నారు. అదేంటో అంటే ప్రజలకు అబద్ధం చెప్పినా లేకపోతే రూలింగ్ పార్టీకి అబద్ధం చెప్పినా మనస్సాక్షి ఉంటుంది. అది చంపుకుని కూడా ధర్నా చేయడం అంటే ఇది గ్రేట్ అబ్బా, ఇది చాలా గ్రేట్. ఈ విషయం పక్కన పెడితే ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటి అంటే 2014 to 19 టైంలో ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ లేకపోతే బీసీస్ కానీ లేకపోతే కాపులు కానీ కార్పొరేషన్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ బళ్ళు లేకపోతే కార్లు టాక్సీ కార్లు ఇచ్చేవాళ్ళు. సో ఒక్కో కార్పొరేషన్ కి ఒక్కో నిధి ఉండేది. ఇది బోత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, 2019 లో ప్రభుత్వం దిగిపోయే ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కంపెనీస్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, ఈ అమౌంట్ కి ఇన్ని వెహికల్స్ డెలివర్ చేయాలి అని చెప్పి. కాబట్టి గవర్నమెంట్ మారిపోవడం వల్ల అది డిలే అయింది. తర్వాత ఏం జరిగింది, ఇది కాస్త 2021 కి వచ్చింది. మళ్ళీ సేమ్ అగ్రిమెంట్ మీద వైసీపీ గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ వెహికల్స్ కొనుక్కుంది. కాకపోతే ఒక 1500-1600 వెహికల్స్ డెలివర్ చేయాల్సిన చోట కంపెనీ 1200 వెహికల్స్ మాత్రమే డెలివర్ చేసింది. సో రేట్లు పెరిగి ఆ రేట్లకు మేము ఇవ్వలేమని చెప్పి కంపెనీ చెప్తుంది. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటి, గవర్నమెంట్ చెప్తుంది లేదా అలిగేషన్స్ ఏంటి అని చూస్తే ఇందులో ఒక 93-94 crores పక్కదారి పడింది. సో ఇదే ఇష్యూ మీద ఎంక్వైరీ జరిపిద్దామని చెప్పి వైసీపీ గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ అనుకుంటే పైనుంచి వచ్చిన ఆదేశాల వల్ల ఎంక్వైరీ ఆగిపోయిందంట. సో మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఎస్సీస్ కి ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉంటుందో దాని లెక్కలు అడగడం, దాని గురించి ఆరా తీయడంతో మళ్ళీ గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేసింది. మీకు గుర్తుంటే నేను వీడియో చేయలేదు కానీ ఈ స్టోరీ పెట్టా, ప్రత్యేకంగా ఈ సాక్షి జగన్ గారిని ఇరికిస్తుంది. ఇక్కడ ఎల్లో మీడియావో లేకపోతే టీవీ5 ఏబిఎన్ ఆయన దుష్ట చతుష్టయం అవి కాదు జగన్ గారిని ఇరికించేది, సాక్షి ఇరికిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ సైలెంట్ అయింది కదా, కొద్ది గొప్ప వాళ్ళు పనిలో పడ్డారు. కరెంట్ బిల్లు తప్పు జగన్ గారిదైనా సరే మళ్ళీ ఎందుకు పైకి తెస్తున్నారు అని చెప్పి చేశా. వితిన్ 2 days తిరగకుండా ఈ ఎంక్వైరీ ఇనిషియేట్ అయింది చూసారా. సర్లే సాక్షి కూడా గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిందే. సో నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి ఎంక్వైరీ ఖచ్చితంగా ఆ లెవెల్లోనే ఉంటుంది. అలాగా ఈ ఎస్సీస్ కి ఇచ్చే కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ ఎస్సీస్ కి అరౌండ్ 4000 ఫ్రీ ఆటోలు ఇస్తుంది. అంటే ఫ్రీ కాదు కానీ సబ్సిడీ మీద ఆటోలు ఇస్తుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. మేబీ ఎలక్ట్రిక్ ఆటో ఇస్తుందేమో. ఒకసారి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అప్పుడు ఒక ఆటో డ్రైవర్ కి సీఎం గారు ఒక ఫ్రీ ఆటో ఎలక్ట్రిక్ ఆటో ఇస్తాము అని చెప్పి మాట్లాడారు. వితిన్ 24 hours లోనే ఆటో ఇచ్చేశారు. సో రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం మళ్ళీ ఇంకొక పర్సన్ కి హామీ ఇచ్చారు. డెలివరీ ఎలాగో ఇచ్చేసి ఉంటారండి, మాట తప్పేది ఉండదు కాబట్టి. సో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, ఒకరికి ఇద్దరికి 10 మందికి 100 మంది కంటే గవర్నమెంట్ ఇస్తుంది. కానీ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది పని కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సంగతి ఏంటి, మీరు ఇలా అందరికి ఫ్రీగా ఇవ్వకుండా ఒక సబ్సిడీ మీద ఇస్తే బాగుంటది. అండ్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేసే ఇంజనీర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ చేస్తే గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది అని చెప్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. మళ్ళీ ఆ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూస్ట్ అవుద్ది. అలాగే మన రెవెన్యూ కూడా పెరుగుతుంది అని చెప్పి ఒకసారి డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఓన్లీ ఎస్సీస్ కి ఎస్టీస్ కి కార్పొరేషన్స్ ద్వారా ఇస్తుంది. సో ఆ కార్పొరేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ అయ్యి ఉంటాయి. ఎప్పటి నుంచో వస్తున్న రన్ అవుతున్న స్కీమ్స్ కాబట్టి అది ఎవరో మార్చడానికి వీలు ఉండదు. జగన్ గారి గవర్నమెంట్ లో కూడా అవేం మార్చలా, కాకపోతే అది నేలమట్టం చేశారు, పని చేయకుండా చేశారు. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ఐడియా కూడా కన్సిడర్ చేస్తే ఒక పక్క కొత్త ఇంజనీర్స్ పుట్టుకొస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూస్ట్ అవుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. ఓవరాల్ గా ఒక 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.